హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ క్యాప్సికమ్ పీసెస్ కొంచెం లావుగా ఉంటాయి, అందుకోసమని నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే స్టీమ్కి తొందరగా మగ్గిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి, కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 5-6 పచ్చిమిర్చీలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అని చెప్పి నేను ఒక 4-5 టమాటాలు, ఒక 2-3 ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని ఈ కుక్కర్లో వేసుకోవాలి. కర్రీ కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి, అందుకోసమని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించి ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. ఇందులో 2-3 యాలకులు, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి, నేను ఫస్ట్లో వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నా. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ పీసెస్ ఆయిల్లో ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పీసులు ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పడతాయండి, పీసెస్ ఉడకాలి కదా, అందుకోసమని. అలా అని ఎక్కువ పోసుకోకూడదు, చూసుకొని సరిపడన్ని పోసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. చూసుకోవాలండి, ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. 1 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. పీసులు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఈ కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి.